హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడుపు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. టుడే స్పెషల్ కిచిడి అండి. గోధుమ రవ్వతో చేస్తాను నేను. ఈ కిచిడి అనేది వెయిట్ లాస్కి చాలా పనిచేస్తుంది. ఇలా చేసుకొని తినేదాక త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ కోసం. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పును తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక చిన్న గ్లాస్తోని గోధుమ రవ్వని ఇందులో వేసుకుంటున్నాను. ఒక 1.5 గ్లాస్తో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసేసుకున్నాను. సో ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను పాంచిపొట్టు వేసుకుంటున్నాను. ఈ పాంచిపొట్టులు అనేది నల్ల జీలకర్ర, సోంపు అండ్ జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు ఉంటాయి. అండ్ ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఒక 4 పచ్చిమిర్చీలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. సో వీటిని బాగా ఇప్పుడు వేయించుకోవాలి. సో కొద్దిగా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు కొద్దిగా వేగేటట్లు శుభ్రంగా వేయించుకోవాలి. అండ్ ఇందులో నేను క్యారెట్ వేసుకుంటున్నాను. 1 క్యారెట్ వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. మీరు ఇంకా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 టమాటాని తీసుకున్నాను. సో ఈ టమాటాని యాడ్ చేసుకోవాలి. 1 టమాటాని మంచి టేస్ట్ వస్తుంది. అండ్ 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. సో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది స్కిప్ చేయొచ్చు మీరు. ఇందులో నానబెట్టుకున్న గోధుమ రవ్వని అండ్ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద గ్లాస్తో నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1.5 గోధుమ రవ్వను తీసుకున్నాను కాబట్టి వాటికి ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ 3 గ్లాసెస్ అండి. గోధుమ రవ్వకి ఎక్కువ వాటర్ అనేది కావాలి కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇలా మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే కనుక కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి గోధుమ రవ్వ కాబట్టి ఎక్కువ పేస్ట్లా కాకుండా నార్మల్గా మనకి తగులుతూ ఉంటే ఆ పెసరపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో కిచిడి అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.